నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాలువలను పరిశుభ్రం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన సిల్ట్ తొలగింపు పనులను చేపట్టడం జరుగుతోంది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు దంపతులచే కనుల పండుగ కాళ్లకూరు వెంకన్న కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం శ్రీరాంపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడి గుడి పునఃప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా స్వామివార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి హర్షం. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని హితువు. కాలువలను పరిశుభ్రం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన సిల్ట్ తొలగింపు పనులను చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం యనమదురు రోడ్లోని లాకుల వద్ద శుక్రవారం సిల్ట్ తొలగింపు పనులను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. యనమదురు లాకు వద్ద నుండి దిర్సుమర్రు వరకు సిల్ట్ తొలగింపు పనులు జరుగుతాయని, దీని ద్వారా క్రింద ప్రాంతాలకు కూడా నీరు పూర్తిగా వెళ్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందని, గత ప్రభుత్వ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని, కనీసం కాలువలు డ్రైన్లను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కూనద్రాజు మురళీకృష్ణంరాజు, డీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు పుల్లంరాజు, జనసేన నాయకులు బండి రమేష్ కుమార్, రైతులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కాలువలన్నీ కూడా కూడిపోయిన కాలువలు తీయాలని ఆలోచన చేసి భీమవరం లాకుల నుంచి దిర్సుమర్రు వరకు ఈ సిల్ట్ తీసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన కింద ప్రాంతానికి నీరు వెళ్ళే అవకాశం, అలాగే లాకుల నుంచి తాడేరు వంతెన వరకు కూడా సిల్ట్ తీయవలసిన ఆవశ్యకత ఉంది. దాని మీద కూడా ప్రపోజల్స్ తయారైనాయి, అది కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసి కాలువలని పరిశుభ్రం చేసి చివరి ఉన్న ఎకరానికి కూడా నీళ్ళు అందించాలని చెప్పి ఆలోచనతోటి మన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు కొత్త నిశ్చయంతో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తారు. కాళ్ల మండలం కాళ్లకూరులో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం గురువారం రాత్రి కనుల పండుగగా జరిగింది. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెల అలంకరణలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా గ్రామంలో స్వామివారికి గరుడ సేవ నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో గాజువాకుకు చెందిన కాండూరి వెంకట రమణాచార్యులచే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కన్మూరి రఘురాం కృష్ణంరాజు, రమాదేవి దంపతులచే స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు జుత్తుగ నాగరాజు, కోరా రామ్మూర్తి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం శాంతనాదాయామి ధ్యాయామి.
శివాయ మంగళం. కాలకూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కొంగు బంగారంగా కొలువు తిరిగినటువంటి వెంకటేశ్వర స్వామి వైశాఖ మాస బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మొన్నటి రోజున ప్రారంభమయ్యాయి. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు 7 రోజులుగా సప్తాహ్నిక దీక్షగా జరుగుతూ ఉంటాయి. 8వ తారీఖు నుంచి అనగా ఈ రోజు స్వామివారి యొక్క ఏకాదశి పర్వదినమున సాయం సంధ్యా సమయమున మన ఉపకులాధిపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి యొక్క చేతుల మీదుగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అలాగే రేపు ఎల్లుండి విశేష హోమ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సోమవారం సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి స్వామివారికి బ్రహ్మాండమైనటువంటి రథయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. కనుక స్వామివారి యొక్క సన్నిధిలో జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్ని 50 మంది భక్తులు కూడా సేవించి రథయాత్రలో కూడా పాల్గొని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో స్వామివారిని సేవించి ఆనందించవలసిందిగా మన శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 17వ తారీఖు శనివారం శ్రీ స్వామివారి యొక్క అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి మన మెయిన్ రోడ్డు వద్ద గల రామాలయం దగ్గర గల ఖాళీ స్థలంలో స్వామివారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. భీమవరం 2వ పట్టణం శ్రీరాంపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడు గుడి పునఃప్రతిష్ఠా మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతి పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠ చేసుకోవడం ఆనందదాయకమని, దేవాదాయ ధర్మాదాయ శాఖ దాతలు భక్తులు ఈ ఆలయ పునఃప్రతిష్ఠకు ఎంతో సహకారం అందించారని అన్నారు. కార్యక్రమంలో దేవస్థానం పునర్నిర్మాణ కమిటీ ప్రెసిడెంట్ గాజిరాజు సుబ్బరాజు, వైస్ ప్రెసిడెంట్ చెనమల చంద్రశేఖర్, సెక్రటరీ పొత్తూరి బాపిరాజు, జాయింట్ సెక్రటరీ మంతన కనకదుర్గ ప్రసాదరాజు, ట్రెజరర్ గొంట్ల వెంకట నారాయణ, కార్యనిర్వహణాధికారి కరి వీరవెంకట బ్రహ్మారెడ్డి, వంశ పారంపర్య అర్చకులు మొవ్వ శంకర్లు ఎమ్మెల్యే అంజుబాబుని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడబాల రామకృష్ణతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హరా 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 గ్రౌండ్ నుంచి వేస్తే ఫస్ట్ దాన్ని మన భీమవరం 2వ పట్టణంలో వేయించి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ఠ కార్యక్రమం 6, 7, 8 తారీఖుల్లో ఎంతో వైభవంగా జరిగింది. యజ్ఞ యాగాదులతోటి కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన కమిటీ వారు 24 గంటలు కష్టపడి ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేశారు. వారందరికీ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అర్చక స్వాముల వారు నిరంతరం కృషి చేసి ఈ దేవాలయం పునఃప్రతిష్ఠ కోసం నిరంతరం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు సుమారుగా 14,000 మంది భక్తులు వచ్చి భోజనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. వారందరికీ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని, ఈ స్వామివారి యొక్క ప్రతిష్ట కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మన పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన మన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే మా కమిటీ సభ్యులకి, అలాగే మా గుళ్ళో పూజారి శంకరం గారికి, ఇతర పెద్దలందరికీ నా నమస్కారం. మరి ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి సమక్షంలో తలపెట్టిన రోజు నుంచి మరి మా కమిటీకి అప్పచెప్పారు. మరి ఆ విధంగా ఆ స్వామి ఆశీస్సులతో మనం అనుకున్న దానికంట ఇంకా బాగా సక్సెస్గానే జరిగిందని అనుకుంటున్నాం. మరి ఈ 3 రోజుల నుంచి కూడా భక్తులందరూ చాలా ఆనందంగా ఇచ్చేశారు. మరి ఈ రోజున కూడా అన్న సమారాధన కూడా చాలా భారీ ఎత్తున జరిగింది. మరి ఈ రోజున 2 టౌన్లో అత్యంత వైభవంగా మరి సుబ్బారాయుడు గుడి జరుగుతుంది. అలాగే భక్తులు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో
పిల్లలు పట్టినటువంటి వాళ్ళకి పిల్లలు, అలాగే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి కావటం, ఇలాంటివన్నీ కూడా ఈ దేవాలయంలో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే అర్చక స్వాముల వారు కూడా మరి భక్తులకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ చక్కటి సలహాలు ఇస్తూ ఈ దేవాలయాన్ని అభివృద్ధిలో పదంలో నడుపుతున్నారు. కాబట్టి వారికి అలాగే భక్తులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు. మన భీమవరం 2వ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనగా మన సుబ్బారాడి గుళ్ళో మంగళవారము, బుధవారము, గురువారము గత ఈ 3 రోజుల నుంచి స్వామివారికి పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అలాగే రామలింగేశ్వర స్వామి వారికి, పర్వతవర్ధిని అమ్మవారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, నవగ్రహాలకి, రాముల వారికి ఇత్యాది దేవతలకి, అలాగే శిఖరాలకి, ధ్వజస్తంభానికి కూడా నూతన పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ యొక్క ఉదయకాలంలో పొద్దున 4 గంటల నుంచి విశేషంగా హోమాలు జరిగి, పూర్ణాహుతి జరిగి, స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరిగి, యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన జరిగి అశేషంగా 13,000 మంది భక్తులు వచ్చి చక్కగా అన్నప్రసాదం స్వీకరించారు. కాబట్టి మన దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం ఎవరికైనా వివాహం అవ్వాలన్నా, సంతానం కలగాలన్నా శీఘ్రంగా ఆ యొక్క సుబ్బారాయుడి యొక్క అనుగ్రహం వల్ల వారి కోరికలను కూడా నెరవేరి భక్తులకి ఇలవేలుపుగా ఉన్న మన సుబ్బారాయుడి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా సాగాయి. భీమవరం జేపీ రోడ్లోని కోపెల్లవారి సత్రం అనుబంధ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణరాజు, సత్రం వంశ పారంపర్య ధర్మకర్త చైర్మన్ మంతెన రామ్కుమార్ రాజు పర్యవేక్షణలో ఆలయార్చకులు స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహాన్యాస పూర్వకంగా నీరాజన మంత్ర పుష్పాలతో పూజలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిత్యోపసాన బలిహరణ హోమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పోతారు వాడతారు ఇదే ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం ఏఎస్ఆర్ నగర్లోని సమితి గౌరవ అధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణంరాజు నివాసం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కాశ్మీర్లోని పెహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఉగ్రవాద దుశ్చర్యలకు సమాధానం కింద భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ని అదుపు చేయడానికి భారత ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ మద్దతు తెలియజేయాలని సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు, కార్యదర్శి తమ్మినేడి నాగేశ్వరరావు, సభ్యులు పిఏఆర్కే రాజు, కోళ్ల సీతారాం, పి లక్ష్మణవర్మ, కె కమలాకర్ శర్మ, సత్యనారాయణరాజు, గంటా సుందర్ కుమార్, దండు జగన్నాథరాజు, గోపిశెట్టి మురళీకృష్ణారావు కోరారు. రైతు కార్యాచరణ సమితి తరపున భారత సైన్యానికి మద్దతు తెలియజేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మన భారత సైన్యానికి పూర్తి మద్దతు మా రైతు కార్యాచరణ సమితిని తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా 2 విషయాలు మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా. ఒకటి, పేరు పెట్టడం సింధూర్ ఆపరేషన్ అని. అంటే ఆ రోజున 26 మంది ఆడవాళ్ళ యొక్క కుంకుమ చెడిపోవటం అనేటువంటి దానికి గుర్తుగా సింధూర్ ఆపరేషన్ అని పెట్టి ఇవాళ జరుగుతున్న దాడులకి మన అందరి యొక్క సంఘీభావం తెలపడం అనేది ప్రథమ ఉద్దేశం. రెండవ ఉద్దేశం ఏంటంటే కాశ్మీర్లో
370 ఆర్టికల్ విత్డ్రా చేయటం అనేటువంటిది ఇక్కడ మనం వాటర్ని బేస్గా ఉపయోగించుకుని కల్చర్ ఎలా చేసుకుంటున్నాం ఎక్వా కల్చరు, అక్కడ ప్రకృతి అందాలను చూడటానికి టూరిస్టులంతా ఇటు భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి టూరిజం డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజానీకానికి లైఫ్ లైన్ ఆఫ్ కాశ్మీర్ అది విత్డ్రాల్ ఆఫ్ 370 ఆర్టికల్ అంటే. ఇంకా మూడో విషయం ఇక్కడ మాట్లాడదలుచుకుంది, మనం గతంలో జరిగిన 2 యుద్ధాల్లోనూ కూడా లాహోరు, రావల్పిండి, ఇస్లామాబాద్ వరకు కూడా మన ఆర్మీ అంతా వెళ్ళి 2 సార్లు గెలిపోవటమే పొందాం. 71, 65లో కూడా గెలిపే పొందాం. కానీ దురదృష్టం చూడండి, వాళ్ళు POK అని పిలుస్తున్నాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ పైదాన్ని. కానీ అది కాదు వాళ్ళ మోడీ గారి ఉద్దేశం, ఇవాళ మన కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఇండియన్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ కింద మార్చాలి. POK ఏంటి, మనమే గెలిచినప్పుడు ఇండియన్ ఆక్యుపైడ్ రీజియన్ ఉండాలి, కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ రీజియన్ అన్నది మనం గతంలో జరిగినటువంటి చెడ్డను ఇప్పుడు మనం మంచిగా మార్చుకోవాలనేటువంటిది ప్రధానికాన్ని తెలియటం కోసం IOK, IOP ఆర్ POK అన్న డిఫరెన్స్ తెలియటం కోసం మేము ముందు పెడుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా రైతు కార్యవర్గం సమితి తరపు నుంచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. మన భారతదేశంలో అన్యాయంగా అక్రమంగా చొరబడి ఒక అమాయకులు 26 మందిని బలి తీసుకున్నారు. అందులో భాగంగా అన్యాయంగా చేపల దాడి పాకిస్తాను సరిహద్దుల నుంచి మన దేశానికి కొట్టాలనే ఆలోచనతో వాళ్ళు వస్తే నిన్న తిప్పికొడుతున్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కులాలకి మతాలకి అతీతంగా ప్రపంచ దేశాలకి తెలియపరిచేలాగా మన భారతదేశానికి సపోర్ట్ ఇస్తున్నారు. అందులో భాగంగా కూడా మా రైతు కార్యవర్గ సమితి తరపు నుంచి మేము పూర్తి భారతదేశానికి సపోర్ట్ చేస్తూ మా వంతు ప్రయత్నం మేము చేస్తామని కోరుకుంటూ జై కిసాన్, జై హింద్. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి, అంటే యుద్ధ పరిణామాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ రైతుల తరపున రైతాంగం తరపున వారికి సపోర్ట్ చేసి మిలిటరీకి సపోర్ట్ చేసే ఉద్దేశంతో భారత ఆర్మీని ఇంకా వారి యొక్క ఉత్సాహాన్ని పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కాకపోతే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఛానల్స్లో వాళ్ళే సక్సెస్ అయినట్టుగా చూపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దీనిపైన మన భారతదేశ మీడియా కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని, భారతదేశ ఆర్మీకి పూర్తి సపోర్టు అన్ని దేశాలతో పాటు రైతాంగం తరపున ప్రజల తరపున కూడా మనం ఉన్నామనే ఉద్దేశాన్ని వాళ్ళకి సానుభూతిని తెలియజేస్తూ పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి మన భారతదేశ ప్రజానికానికి సామాన్య మానవుల్ని మట్టుపెట్టినటువంటి ఉగ్రవాదుల్ని ఒకే సమయంలో 9 స్థావరాల మీద ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసి వారందరినీ మట్టుపెట్టిన మన భారతదేశ సైన్యానికి పాదాభివందనాలు చేస్తూ భీమవరం పట్టణంలో రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాశ్మీర్లో అమాయక 26 మంది ప్రజలను పాకిస్తాన్ టెర్రరిస్టులు కాల్చి చంపడం అనేది మనందరికీ తెలుసు. వారికి సంతాపం తెలియజేస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా మరి ఈ యుద్ధ సమయంలో భారత మిలిటరీకి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలపాలి. దుర్గాబాయి దేశ్ముఖ్ సంఘ సంస్కృతిగా మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని ఇన్నర్ వీల్ క్లబ్ కార్యదర్శి గంధం శ్రీదేవి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం భీమవరం నాచువారి సెంటర్లోని పిఎస్ఎం బాలికోన్నత మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో భారతదేశ ఆదర్శ మహిళ పద్మవిభూషణ్ దుర్గాబాయి దేశ్ముఖ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీదేవి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారని, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు 1998లో ఈవిడ పేరున డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డును నెలకొల్పారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆదర్శ మహిళా సంఘాలు స్థాపించి ప్రభుత్వ పరంగా మహిళా సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసిన మహిళామూర్తి దేశ్ముఖ్ అని అన్నారు. అనంతరం విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కె ప్రసాద్, రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ, ఎం మహాలక్ష్మి, జ్ఞానమూర్తి, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ వర్ధంతి 1981 మే 9వ తేదీన ఆవిడ పరమపదించింది. ఆవిడ 1919 జూలై 15వ తేదీన రాజమండ్రిలో జన్మించింది.
బివిఎన్ రామారావు గారు తండ్రి గారు, ఆయన సంఘ సేవకులే. ఈవిడ గాంధీ గారి ప్రేరణతో స్వాతంత్రోద్యమంలో పాల్గొంది. అలాగే దుర్గాబాయి దేశముఖ్ ఆవిడ చింతామణి దేశముఖ్ని వివాహం చేసుకుంది. ఇద్దరికి కూడా పద్మవిభూషణ్ రావటం ఆ భార్యాభర్తలిద్దరికి మన భారతదేశం అదృష్టంగా భావిస్తున్నాం. ఆవిడ హిందీ ప్రచారకగా ఎంతోమందికి హిందీ నేర్పించింది. హిందీ బాలికా పాఠశాల స్థాపించింది. గాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు ఆమె అనువాదకురాలుగా ఉండేది. ఆవిడ వర్ధంతిని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, అలాగే పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఉదాహరణ. గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి కూడా. మరి ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఆయన సొసైటీ ఆఫ్ ఇండియా, సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ ఇండియా అనేది స్థాపించి భారతీయ విద్యను ప్రమోట్ చేయడానికి ఎంతో కృషి చేశారు. ఆయన గాంధీ గారికి పాలిటిక్స్ గురువుగా ఆయన వ్యవహరించారు. ఆయన జయంతి కూడా జరుపుకోవడం ఉదాహరణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ వర్ధంతి, గోపాలకృష్ణ గోఖలే జయంతి ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ జయంతులు వర్ధంతులు కూడా ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ప్రముఖులని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు చేసిన సేవను కానీ, వాళ్ళు చేసిన గొప్ప పనులు కానీ పిల్లలందరికీ మనందరికీ కూడా ఎంతో ఆదర్శం కాబట్టి ఇట్లాంటివి నిర్వహించడం జరుగుతుంది. అట్లా ప్రత్యేకంగా దుర్గాబాయి దేశ్ముఖ్ గారు అప్పుడు ఆ టైంలోనే మహిళ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం అనండి, హిందీ భాషకి ప్రాముఖ్యత ఇవ్వటం. రాజమండ్రిలోనే పుట్టారు ఆవిడ, కానీ నేషనల్ లెవెల్కి ఎదిగారు. అలాగే సామాజిక సంస్థలందరికీ మదర్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ బిరుదు కూడా గాంచారంటే ఆ టైంలోనే చాలా ఉన్నతమైన వ్యక్తి. అట్లాంటి స్త్రీ మనందరికీ కూడా, మహిళలందరికీ కూడా, అందరికీ కూడాను ఆవిడ యొక్క ఆదర్శప్రాయురాలు. అలాంటి ఆవిడని మనం తప్పనిసరిగా తలుచుకోవాలి. అలాంటి ప్రముఖులందరూ కూడా ఇప్పుడు ఉన్న విద్యార్థులు అవ్వండి, మనందరికీ కూడా ఆవిడ ఆదర్శం. అట్లాగే ఎవరైనా సరే జయంతి అవనండి, గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి కూడా ఈరోజు జరుపుకోవటం ఉదాహరణ. ఆయన కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు, పెద్ద నాయకులు కూడా. వాళ్ళని కూడా మనం ఈరోజు మనం ఒకసారి తలుచుకోవటం అన్నది ముదావహం కూడాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.